అర్జునుడంట. నేను చెప్పా, నువ్వు అర్జునుడు కాదయ్యా, అక్రమార్జునుడివి, రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి. బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. దొంగ యజ్ఞం చేశాడు, శివుడి పూజ చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలనో కోరుకోమంటే నేను ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా. ఓటేయమంటే ఓట్లేసారు. ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చెయ్యబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చెయ్యాలి.